ఆయన అయితే వైజాగ్ పోతారట, అందుకోసం వంట తొందరగానే ప్రిపేర్ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళనైతే రమ్మనమాట ఉండడానికి ఇక్కడ. మా అమ్మ అయితే వచ్చింది, మా డాడీ అయితే పని నుంచి వస్తున్నాడు అనమాట. ఇక బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను మా ఆయన కోసం. ఫస్ట్ అయితే లైట్గా ఫ్రై చేసుకున్నాను, అన్నం కూడా వండేసాను అందరికి. ప్రీ వెడ్డింగ్ తీయడానికి పోతున్నాడు కదా, నాకు కూడా అంత తెలియదు. ఇక మా మారిది ఈయన ఇంకొక అతను అయితే వెళ్తారు, వాళ్ళు జంట పక్షి వాళ్ళైతే వెళ్తారట. మళ్ళీ రేపు వస్తారా, రేపు సాయంత్రం వరకు వస్తారట. ఇప్పుడైతే ఇక నైట్ మొత్తం జర్నీ చేస్తారు. మళ్ళీ మా ఆయన మొత్తం జర్నీ చేసి పొద్దున షూట్ చేస్తాం, నైట్ వస్తాం. నైట్ వచ్చి ఎల్లుండి పొద్దున ఇంటికాడ ఉంటారా. నొప్పి వల్ల అయితే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఇక వస్తున్నాయి కదా పెళ్ళిళ్ళు, ఎందుకని అంటే వస్తున్నాయి కదా ఎందుకు వెళ్ళాక తీయడం అని మా ఆయన అయితే వెళ్తున్నారు. ఈసారిగా చేయి నొప్పి ఉంటాయి కదా ఎందుకని అంటే ఏం కాదు ఇక ఎట్లానో అట్లా అని అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. ఇగో మా ఆవిడైతే ఈ పల్లెలు తీసుకున్నది. ఇక నేను ఎల్లుండి వస్తామని చెప్పిన, కొన్ని ఉంచమని చెప్పిన. అరటి పనులు అయితే మొత్తం తీసుకొచ్చింది. ఇక నేనైతే వెళ్ళడానికి సిద్ధమవుతున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఒక 7 o'clock అయితే వెళ్ళాలా. వాళ్ళు వస్తుండ్రు, మా మావిడైతే కార్ పట్టుకుని వస్తుండే కొత్తను. ఆ కార్ అయితే ఎంగేజ్ చేసిండు వాళ్ళు. సో ఆ కార్ మీద అయితే ప్రయాణం స్టార్ట్ అయితే దగ్గర ఒక 700 kilometers అయితే వెళ్ళాలా. వైజాగ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, విశాఖపట్నం. అక్కడికైతే వస్తున్నాను అనమాట షూట్ చేయడానికి. సో ఆ సైడ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మాకు తెలియదు ఆ సైడ్ నుంచి ఎవరైనా మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు లేరు. సో ఇదైతే ఇక మావిడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను నా కోసం అయితే. ఇక తినేసి అక్కడైతే స్టార్ట్ అవుతాను. సో ఇక నొప్పి వల్ల అయితే ఇన్ని రోజులు షూట్ అంతా తక్కువ చేశాను, ఒక 2-3 షూట్ చేశాను, బట్ అది తక్కువ అన్నట్టు. సో మా తమ్ముడితోటి ఇక తమ్ముడు ఎక్కువ తీస్తుండు, మా చిన్నమ్మ కొడుకు ఆయననే ఎక్కువ తీస్తున్నాడు. నన్ను పెద్ద పెళ్లి కాబట్టి రమ్మాడు. సో ఇక వెళ్ళక తప్పలేదు. సో ఈరోజు అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఈ ప్రీ వెడ్డింగ్స్. ఆడ దాదాపు ఆల్మోస్ట్ పెళ్లిలన్నీ అయిపోయినాయి, ఒక 2-3 ముహూర్తాలు ఉన్నాయి అంతే. అన్ని ముహూర్తాలు అయితే ఇంతకుముందు మేము నెలలోనే అయిపోయినాయి అన్నట్టు. మా బావ పెళ్లి ఇప్పుడైతే ఇక కొన్ని పెళ్లిస్ ఉన్నాయి. అందులో కూడా మంచి పెళ్లి అయితే పెద్ద పెళ్లి అయితే మా వాడు అన్నమాట. నా కోసం నన్ను అయితే రమ్మాడు, దాన్ని అయితే రేపు చూపిస్తాం ఒకవేళ వీలైతే. ఓకే, ఇప్పుడైతే మా ఆవిడ మా కోసం అయితే నా కోసం అయితే వంట ప్రిపేర్ చేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన తినట్లేదు, ఇక తినమంటే అయితే బట్టలు చదువు తర్వాత బట్టలు ఏం పెట్టాక ఒకటే పాయింట్ షెడ్ తీసుకెళ్ళు, వాసన రాగాలి. ఏం వాసన రాదు, ఆ బీచ్ ఉన్నది అక్కడ పొరుగుతా. చిన్నగా పెట్టు కవర్. ఇంకో ఈ షర్ట్ ఒకటి పెట్టు, సరిపోతుంది ఒకటి షర్ట్. పాయింట్ ఒకటి పెట్టు. ఇప్పుడు తినేపోయింది, ఇంకేమైంది? ఏది తీసుకెళ్ళా సరిపోతుంది. పెట్టకుండా నేను పెట్టమని ఏ షర్ట్ మీద బండి మీద చిన్న టవల్ పెట్టు, చిన్నది ఎక్కడ కొనకుండా చిన్నది పెట్టు అంతే. నువ్వు వస్తావా? పిల్లలు వెళ్ళిపోతాను, నేను ఎప్పుడైనా పోతాను అట్టిగానే. కానీ ఆయన ఎట్లా నవ్వుతున్నాడు చూడండి. ఇక అన్నం తింటే వాళ్ళు వస్తే మళ్ళీ గడబడైతుంది. తింటా ఇంకా వెళ్ళలేదా? సరిపోతాయా? ఏమద్దు. ఇప్పుడు అయితే ఇంటికా నుంచి బయలుదేరినా. నాకైతే ఒక అతను బైక్ లిఫ్ట్ ఇచ్చిండు. సో 7 o'clock అవుతుంది టైం నైట్. ఇప్పుడైతే బయలుదేరిన ఇంటికా నుంచి. ఇదే మా కార్ వచ్చేసి దీన్ని బయలుదేరాలి.
ఇక్కడ తింటున్నాడు. ఇంటికి లేచిన బండి మీద వచ్చిన కదా. ఇప్పుడైతే బయలుదేరినాం కార్ తోటి. మా తమ్ముడు ఇంకో తమ్ముడు ఉన్నాడు, వీరిద్దరు కపుల్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళతో పాటు ఇంకా ఇదే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. డీజిల్ అయిపోయింది, 4 బంకులు దిగినాం. ఇది 6వ బంకు. మా ఊడు లేచిండు తమ్ముడు. 2 అయితే టైం పెట్టు వాచ్ ఎదిరా టైం డిస్ప్లే ఏడా కార్ ఇక్కడ చూడండి 2:28 అవుతుంది టైం. ఇప్పుడు డీజిల్ దొరికింది మాకు. ఛత్తీస్గఢ్లో ఉన్నాం ప్రజెంట్. ఛత్తీస్గఢ్ ఇప్పుడే మోయ అనమంటాడు మా ఊరు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఛత్తీస్గఢ్ అంటే అస్సాం దగ్గర ఉన్నాము. ఛత్తీస్గఢ్ దాటేసాం ఆల్రెడీ. అస్సాం దగ్గర అయితే ఉన్నాము. ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే 70 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు అక్కడైతే మనం ఇంకా లొకేషన్కి రీచ్ అవుతాము. సో వీళ్ళు బ్యాక్ సైడ్ అయితే మన సైడ్ ఉన్నారు. అక్కడ హోటల్ అయితే ఆగేసినాం. ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడైనా ముఖం అడిగేసిన. ఒక 2 hours 3 hours అయితే పండుకున్నాం. ఎక్కువ పండుకోలే. ఇక్కడైతే ఇక కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాం. అంతా కార్ అతను కూడా డ్రైవర్ కూడా రెస్ట్ తీసుకుందామని చెప్పిండు. సో ఇక్కడైతే ఆగేసినాం. ఇక చూడండి అక్కడ బీచ్కి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినాం. మధుగాడైతే మస్తు తింటూ ఉంటాండి. మొత్తం చిన్నగా అయింది. సో ఇప్పుడైతే షూట్ నడుస్తుంది. వాళ్ళైతే డ్రెస్సింగ్ చేంజ్ అయితే తిరుగుతున్నారు. సో ఇదంతా అయితే ఇక్కడ చూసిన తోటల అయితే ఇది చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఒకసారి పడదాం చూస్తున్నాం ఇక్కడ. సో ఇంత మంచి ప్లేస్ సూపర్గా ఉంది. సరే పడదాం.